హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు 11వ పీఆర్సీతో భారీగా నష్టాలైతే చూడవలసి వచ్చిందండి. సో 11వ పీఆర్సీలో ఉద్యోగ పెన్షనర్స్కు భారీగా నష్టం కలిగిన బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో మళ్ళీ తిరిగి వస్తాయా రావా, అసలు వాటి పరిస్థితి ఏంటి అన్న పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరిగింది. మీరైతే వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా జనవరి 2022 జీతాల మినహాయింపు అడ్రస్ 11వ పీఆర్సీని ఉద్యోగుల నిరసన మధ్య అమలు చేసిన నేపథ్యంలో జనవరి 2022 నెలలో గత ప్రభుత్వం 11వ పీఆర్సీలో బిల్లులు డీడీఓల ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో తయారు చేసి బిల్లులను ట్రెజరీ వారు మంజూరు చేసి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడము ఈ సంగతి అంతా మనకు తెలిసిందే. సో ఈ జనవరి 2022 బిల్లులలో ఉద్యోగుల సేవింగ్స్ పథకాలైన ఏపీజీఎల్ఐ, జీఐఎస్, పీఎఫ్, ఈహెచ్ఎస్, ఐటీల నెలసరి చందాలు ఆ బిల్లులో మినహాయింపు నికర జీతం చెల్లించారు. ఈ మినహాయింపుల చందాలు వారి సేవింగ్స్ పథకాల ఖాతాల్లో 2.5 ఏళ్ళైనా జమ కాలేదు. ఉదాహరణకు ఉద్యోగి నెలసరి పీఎఫ్ చందాగా 10,000 రూపాయలు జనవరి 2022 జీతం నుంచి మినహాయించిన ఇంతవరకు పీఎఫ్ ఖాతాకు జమ కాలేదు మొత్తం. అలాగే ఏపీజీఎల్ఐ చందాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఈ సంవత్సరము జనవరి నుంచి పదవి విరమణ చేసే ఉద్యోగులకు జనవరి 2022 నెలసరి చందా లేకుండానే ఖాతాల ముగింపు సొమ్ము ఇవ్వటం వలన ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ సొమ్ము ఎక్కడ ఉన్నదో కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. గతంలో ఎన్నడూ చూడని దోపిడీ ఇది. నూతన ప్రభుత్వం ఉద్యోగులు నష్టపోయిన సేవింగ్స్ సొమ్ము ఇప్పించమని కోరుతున్నారు. కొత్త వాటి కోసం కాకుండా గతంలో దోపిడీ జరిగి గురైన డిఏ, పీఆర్సీ సొమ్ములను సంఘాలు సరైన రీతిలో ప్రాతినిధ్యం చేసి ఇప్పించాలని ఉద్యోగ వర్గాలంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్.